యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇవి అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఎలా పనిచేస్తాయి, అవి పనిచేస్తున్నాయంటే అవి అల్లాహ్ యొక్క ఆజ్ఞ అని, మరి వీటిని తిట్టుకుంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞని తిట్టినట్టే అని, అల్లాహ్ని మనం ఇలా దూషించినట్టే అని ఇక్కడ అర్థమవుతుంది ఈ యొక్క వాక్యాల ప్రకారం. ఇక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు నెత్తి మీద ఉన్నప్పుడు మరియు సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా నమాజులు చేయకూడదని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. ఇది కూడా నిషేధమే. నమాజులు చేయాలి, కానీ కొన్ని సమయాల్లో నమాజులు నిషిద్ధం. ఏ టైంలో? సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు నెత్తి మీద స్ట్రైట్గా ఉన్నప్పుడు మరియు సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా అటువంటి సమయాలలో నమాజులు చేయకూడదు. ఆ సమయాల్లో నమాజులు నిషిద్ధం అని చెప్పడం జరిగింది. ఇక 3 రోజుల కంటే ఎక్కువ ఒక ముస్లిం ఇంకొక ముస్లింతో గొడవ పడి లేదా తగాదా పడి లేదా ఇంకేదైనా మనస్పర్ధాలు వచ్చి మాట్లాడుకోకుండా 3 రోజుల కంటే ఎక్కువ మాట్లాడుకోకుండా దూరంగా ఉండకూడదు అని, 3 రోజుల కంటే సలాం చెప్పకుండా ఎక్కువగా దూరంగా ఉండకూడదని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇద్దరు ముస్లింలు గొడవ పడి 3 రోజుల కంటే ఎక్కువ కాలం ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండటం హదీసు ప్రకారం ఇది తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వారిని కలపడం, వాళ్ళు తొందరగా ఎవరొకళ్ళు వాళ్ళ సలాం చెప్పడం కోసం ప్రయత్నించాలి. ఆ సలాంకి మంచి పద్ధతిలో ఉత్తమ రీతిలో మళ్ళీ తిరిగి జవాబు చెప్పాలి. లేదా వారిద్దరిని ఎవరైనా కలపడానికి ప్రయత్నిస్తే కనుక అది ఎంతో పెద్ద పుణ్యం అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. ఇద్దరు ఇడిపోయే వ్యక్తులని, ఇడిపోయే భార్యాభర్తల్ని, ఇడిపోయే కుటుంబాలని ఎవరైతే కలపడానికి ప్రయత్నిస్తారో అది అనేక రకాల ఆరాధనల కంటే కూడా ఇది చాలా గొప్ప పని, పెద్ద పని అని, చాలా పుణ్యకార్యమని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. సంధి చేయటం, వారిని కలపడం ఎంతో పెద్ద పుణ్యం. దీని యొక్క విలువ అల్లాహ్కే తెలుసు, అల్లాహ్ వాళ్ళ. ఇక ఒక వ్యక్తికి సంబంధం ఖాయమవుతున్నప్పుడు లేదా ఒకరి యొక్క భార్య ఒకరి యొక్క భర్త వారి యొక్క మనసు పాడు చేసి వారిని విడదీయటం తీవ్రమైన పాపం అని ఇస్లాం చెప్తుంది. ఇద్దరు భార్యాభర్తలను విడదీయటం, ఇద్దరు స్నేహితులను విడదీయటం, ఇద్దరి కుటుంబాన్ని విడదీయటం, సమాజంలో అనేక రకాల గొడవలు కల్లోలాలు రేకెత్తించడం ఇది చాలా ఘోరమైన పాపం, నేరం. దీనికి ఇహలోకంలో పరలోకంలో కూడా శిక్ష ఉంటుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సైతాను కూడా ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క సృష్టిలో ఎక్కువ ఖుషి అయ్యే విషయం, ఎక్కువ ఆనందపడే విషయం ఏమిటంటే ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలను విడగొడతారో ఆ యొక్క పని చేసినటువంటి సైతాన్ ఏదైతే ఉంటుందో ఆ సైతాన్ని యొక్క నీటి మీద అరిచిపైన ఉండే